గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 20వ తారీఖు. ముందుగా ఏడియర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ డాక్టర్ రెడ్డిస్ అండ్ టాటా మోటార్స్ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ లేదు, అట్లాని బేరిష్ కూడా కనిపించట్లేదు. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకుంటే ఫ్రెండ్స్, నిన్నటి రోజున అన్ని కూడాను న్యూట్రల్ టు నెగిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మీడియా, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ హైయెస్ట్ ప్రెషర్లో క్లోజ్ అయినాయి. అండ్ పిఎస్యు బ్యాంక్ అండ్ మిడ్ క్యాప్, ఐటీలో కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ అనేది కనిపిస్తుంది. చెప్పుకోదగ్గ వాలటాలిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ నిన్నేం లేదు. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ క్యూస్ అనేవి ఒకసారి చూసుకున్నట్టయితే కోర్స్ జపాన్, డౌ జోన్స్, ఎస్జిఎక్స్ నిఫ్టీ, లండన్, జర్మనీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్ వచ్చేసరికి ఫ్రెంచ్, రష్యా అండ్ కోర్స్ సౌత్ కొరియా, హాంకాంగ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఫ్లాట్ టు బేరిష్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు మనకి 8:30కి ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేది యూఎస్ నుంచి డేటా రాబోతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్గా. ఇకపోతే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్ అనేది నిన్న నెట్ బయర్స్గా ఉన్నారు. 399 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. డిఐఎస్ సెల్లర్స్గా ఉన్నారు. 128 crores అనేది క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ స్టిల్ ఏంటంటే 271 crores పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీస్ కోఫోర్స్, పెట్రోనెట్, ఐఈఎక్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బంధన్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్బిఎల్, ఎల్టీఐఎం, అతుల్, రిలయన్స్ అనేది కనిపిస్తుంది. సో బిగ్ బాయ్ రిలయన్స్ ఉన్నాడు కాబట్టి మార్కెట్లో రిజల్ట్స్ గాన లైవ్ టైంలో గాన లైవ్ అవర్స్లో కానీ ఇస్తే వాలటైల్గా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే బ్యాన్ లిస్ట్లోకి వచ్చిన స్టాక్స్ డెల్టా కార్ప్, ఎల్ఎన్టీ, మనప్పురమ్స్, జిఎన్ఎఫ్సి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి సెయిల్, పంజాబ్ నేషనల్, ఇండియా బుల్స్, ఐడియా ఇవి ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎఫ్ఐఎస్ డేటా చూసుకున్నట్టయితే డెరివేటివ్ డేటా, ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. డిఐఎస్ లాంగ్ పొజిషన్, బట్ నిల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనకి 18,000 దగ్గర అయితే ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా పుట్స్ అయితే హెవీగా యాడ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ నిన్న మార్కెట్ చాపీగా డౌన్ సైడ్ ఉంది కాబట్టి కాల్స్ అయితే ఇంట్రాడేలో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇంట్రాడే కిందది. ఇంట్రాడేలో కాల్స్ అగ్రెసివ్గా ఎట్ ద మనీ క్లోజ్గా యాడ్ అయినాయి. దాంట్లో మనకి 18,100, 18,200 అండ్ కోర్స్ 18,500 కూడా యాడ్ అయింది. ఒకనొక టైంలో 17,900 పుట్ కాల్ అనేది ఎగ్జిట్ అయ్యారు. ఆల్టుగెదర్ మనం బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టు ఫ్రెండ్స్ 18,000 పుట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. సో మనకి అప్ సైడ్ వచ్చేసరికి ఇమీడియట్ రెసిస్టెన్స్ 18,200గా కనిపిస్తూ ఉంది. టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ బ్యాంక్ న్యూట్రల్, కోర్స్ నిన్న చాలా చాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ తక్కువగా ఉంది. నిఫ్టీ 50 అయితే ఓవరాల్గా స్ట్రాంగ్ బై అనేది ఇండికేట్ అయితే చేస్తూ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పాలీ క్యాబ్ అనేది 2.7%. కోఫోర్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే కోఫోర్స్లో 7.65% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. బట్ ఏంటంటే ప్రైస్ యాక్టివిటీ అనేది నిల్లుగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దీన్ని మొమెంటం కోసం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద యాక్టివిటీ అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ నిన్న ఏంటంటే చాలా నేరో రేంజ్లో ట్రేడ్ అయింది నిఫ్టీ. అండ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, మనకేంటంటే ఇక్కడ 18,273 అనేది ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా 17,910 అనుకోవచ్చు. డౌన్ సైడ్ అయితే ఒక సపోర్ట్ జోన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ లైన్ మార్క్ చేసింది ఇది అండ్ ఇది. సో ఇన్ బిట్వీన్ ట్రేడ్ అవుతుంది, రేంజ్లో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఐదర్ సైడ్ బ్రేక్అవుట్ ఏంటంటే మనకి మేబీ మొమెంటం అనేది క్రియేట్ చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనకి
18,130 దగ్గర ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ నిఫ్టీ చూసుకుంటే మనకి 18,107 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, మనకేంటంటే దగ్గర దగ్గర ఒక 20 పాయింట్స్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో టు బి ఫ్రాంక్ అయితే పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. సో చూద్దాం, ఈరోజు రిలయన్స్ అవి న్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి కూడా మార్కెట్స్ అనేది వాలటాలిటీ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ లైవ్ మార్కెట్ టైం అవర్స్లో ఇవ్వగలిగితే దట్ విల్ బి గుడ్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.